అండి. హాయ్ అండి. వెల్కమ్ టు సునీచలం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ అనుకుంటారు కదండి, ఏం పని ఉండదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది, ఎక్కడ బయటికి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు అని ఆడవాళ్ళని చాలామంది అలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే బయట కష్టపడే వాళ్ళకంటే ఇంట్లో కష్టపడే వాళ్ళది ఎక్కువ శ్రమ ఉంటుందండి. అది ఎందుకు అర్థం కాదో అనే జనాలకి నాకైతే తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న వర్క్ అంతా జస్ట్ ఒక 2 అవర్స్‌దేనండి. టిఫిన్ అయిపోయింది. అయిపోయినంక ఇంకా హౌస్ క్లీనింగ్ వర్క్, డైలీ రొటీన్ అదే ఉంటుంది కదండీ. హౌస్ క్లీనింగ్ వర్క్. పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మీకు ఆ పనంతా మనం చూపించలేదు. టిఫిన్ చేయడము అదంతా పెద్ద ప్రాసెస్. పాత్రలు అవి మళ్ళీ టిఫిన్ గిన్నెలన్నీ పడతాయి, అవి కడగడము. దాని తర్వాత హౌస్ క్లీనింగ్ ఎంత వర్క్ ఉంటుందండి. అనేవాళ్ళు ఎంత ఈజీగా అనేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత సింపుల్గా చెప్తారంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఏం పని చేస్తుంది. నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను చూడండి, ఇది పెట్టింది జస్ట్ 2 అవర్సే. అలా అనే వాళ్ళకైనా కొంచెమైనా అర్థం అవుతుంది అని చెప్పేసి ఈ వర్క్ మనకి చూసేకి అంత ఈజీగా కనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఇంట్లో ఎంత పని ఉంటుంది, ఎంత శ్రమ పడాలి. జస్ట్ 2 అవర్స్ వర్కేనండి. మళ్ళీ మనకి ఈవినింగ్ వర్క్ వేరే ఉంటుంది. ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చిన తర్వాత, ఈయన వచ్చిన తర్వాత లంచ్ పెట్టడం అది వేరే ఉంటుంది. ఎన్ని పనులు ఉంటాయండి ఇంట్లో ఆడవాళ్ళకి. ఈ అనేవాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకైతే తెలీదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టవ్ అయితే నీట్గా అంతా బండ దగ్గర అంతా కడిగేసానండి. మామూలుగా డైలీ నైట్లో చేసేస్తాను వర్క్, కానీ ఈరోజు కొంచెం టీ అంతా పొంగిపోయిందండి. నేను వేరే వర్క్లో ఉండి మా బాబుకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వానికి బుక్స్ సర్దిచ్చేది అంతా చేస్తుండగా టీ అంతా ఇదైపోయింది. ఇంకా అందుకనే అంతా క్లీన్ చేసి అక్కడంతా స్టవ్ బండ అంతా కడిగి తుడిచేసి, నెక్స్ట్ ఇల్లంతా తుడిచేసి ఇంకా బెడ్ అంతా క్లీన్ చేసేసి, పిల్లలు వెళ్ళిన తర్వాత ఈయన డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుందండి తెలుసు కదా, హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఊడ్చేసి ఇంక ఈరోజు ఎట్లాగో అంతా తుడుద్దామని చెప్పేసి ఇల్లంతా తుడిచేసినాను. డైలీ మార్నింగ్ అయితే మనకు ఈ వర్క్ అయితే డైలీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా బాబు వచ్చే టైం అవుతుంది, వానికి గబగబా ఫుడ్ చేయాలి. అలాగే మిషన్లో బట్టలు వేసేసాను, కర్రీ అయితే చేసినానండి. ఈరోజు అసలు ఇంట్లో ఏమి కూరగాయలు లేవు, సో ఉండే కూరగాయలతోనే అన్నీ అడ్జస్ట్ చేశాను. సొరకాయ ఉండే, చిక్కుడుకాయలు, క్యాప్సికము అండ్ టొమాటో అంతా వేసి ఒకేసారి అవన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అంతా వేసి వాటర్ వేసేసి స్టవ్ పైన అయితే పెట్టాను. ఇంకా అవి బాగుంటుందండి కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎమర్జెన్సీ కోసం అయితే ఇలా చేసుకొని అయితే తినొచ్చు. ముందైతే ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాబ్కి వెళ్ళేదానండి. అప్పుడైతే ఎంత హ్యాపీగా మార్నింగే వర్క్స్ అయిపోయాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకా లంచ్ బాక్సులు అంతా పెట్టుకొని వెళ్తాము. ఇంకా ఈవినింగ్ వచ్చాక ఈవినింగ్ ఇట్లా మార్నింగ్ కర్రీ ఉంటుంది, ఇంక రైస్ ఒకటి చేయడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం, దేవుడి దీపం పెట్టడం, ఇంకా అంతే సింపుల్గా అయిపోయేదండి. కానీ ఇంట్లో ఉంటే మాత్రం మార్నింగ్ టిఫిన్ 11 వస్తుంది, లంచ్ 3-4 అవుతుంది, ఇంకా నైట్ డిన్నర్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అంతా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో పనులకి. ఇంకా సరేలే అని పాత్రలు మార్నింగ్వి కడిగేసానండి, టిఫిన్ తినేటివి. ఇంక ఇప్పుడు కొన్ని పడ్డాయి, అవంతా కడిగి షింక్ అంతా క్లీన్ చేశాను. అసలు ఇంట్లో ఉంటే ఇంత వర్క్ చేస్తుంటాము అనే వాళ్ళకి అసలు ఎలా అనాలనిపిస్తుందండి. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ప్రతిరోజు ఇదే వర్క్ చేయాల్సిందేనండి. చేసి అయితే అలసిపోతాం అంతే.